సత్యకామశైవ్యుని ప్రశ్నకు పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఈ బ్రహ్మ విద్య. ప్రశ్నోపనిషత్తులో దీని ప్రస్తావన వస్తుంది. స్వామి, బతికినంతకాలం ఓంకారాన్ని ఉపాసించినవాడు ఏ లోకాలను పొందుతాడు అని సత్యకాముడు పిప్పలాదుణ్ణి ప్రశ్నిస్తాడు. దానిపై పిప్పలాద మహర్షి ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మయదోంకారస్తస్మాద్విద్వానేతే నైవ యతేనే నైకతరమన్వేతి. ఓ సత్యకామ, ఓంకారమే పరబ్రహ్మ, అపరబ్రహ్మ కూడా. ఓంకారోపాసనం వల్లనే పరబ్రహ్మను అపరబ్రహ్మను కూడా ఉపాసకుడు పొందుతాడు అని సంగ్రహంగా విషయాన్ని ప్రతిపాదించి వివరిస్తున్నాడు పిప్పలాద మహర్షి. సయద్యేకమాత్రమభిధ్యాయీత సతేనైవ సంవేదితస్తూర్ణమేవ జగత్యామభిసంపద్యతే తమృచో మనుష్యలోకముపనయంతే సతత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానమనుభవతి. అపరబ్రహ్మవాచకమైన ఓంకారాన్ని ఏకమాత్రంగా హ్రస్వంగా ఉపాసిస్తే ఆ ఏకమాత్ర ఓంకార రూప అపరబ్రహ్మ ధ్యానం చేత ఉపాసకుడు శక్తిమంతుడవుతాడు, లోకంలో శ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు. మరణానంతరం వాణ్ణి ఋగ్మంత్రాలు మనుష్యలోకం చేరుస్తాయి. అట్లా మనుష్యలోకంలో పుట్టినవాడు తపస్సు కావిస్తే, బ్రహ్మచర్యం అవలంబిస్తే, ఆస్తిక్యం కలిగి ఉంటే శ్రేయస్సాధకమైన బ్రహ్మోపాసనాన్ని కావిస్తాడు, బ్రహ్మ సాహిత్యాన్ని పొందగలుగుతాడు. ద్విమాత్రోపాసనాన్ని వివరిస్తున్నాడు. అథయది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సోంతరిక్షం యజుభిరున్నీయతే సోమలోకం సోమలోకే విభూతిమనుభూయ పునరావర్తతే. ఒకవేళ అపరబ్రహ్మవాచకమైన ఓంకారాన్ని ద్విమాత్రంగా ఉపాసిస్తే యజుర్మంత్రాలు అతన్ని మరణానంతరం అంతరిక్షాన్ని చేరుస్తాయి. అతడు సోమాది ఊర్ధ్వలోకాలలో పుణ్య ఫలాలను అనుభవించి ఆ పుణ్యం తీరిపోగానే తిరిగి వెనక్కు వస్తాడు. త్రిమాత్రోపాసనాన్ని నిరూపిస్తున్నాడు మహర్షి. యః పునరేతం త్రిమాత్రేణైవోమిత్యేతే నైవాక్షరేణ పరం పురుషమభిధ్యాయీత స తేజసి సూర్యే సంపన్నః యథా పాదోదరస్త్వచా వినిర్ముచ్యత ఏవం హవై సపాత్మనా వినిర్ముక్తః ససామాభిరున్నీయతే బ్రహ్మలోకం స ఏతస్మాజ్జీవఘనాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే. అదే ఓంకారాన్ని త్రిమాత్రకంగా పరబ్రహ్మస్వరూపంగా భావించి ఉపాసించిన వాడు తేజోమండలమైన సూర్యుణ్ణి చేరతాడు. కుబుసం నుండి పాము వెడలి వచ్చినట్లు పాపాల నుండి వినిర్ముక్తుడవుతాడు. సామగీతులు వాణ్ణి భగవల్లోకమైన వైకుంఠాన్ని చేరుస్తాయి. సామగానాలు కావిస్తున్న, సాంత్వ వచనాలు పలుకుతున్న పురుషులు ఈ ఉపాసకుణ్ణి వైకుంఠలోకం చేరుస్తారు. అతడు సంసారి మండలం కంటే పరిశుద్ధుడైన పరమాత్మను, సకల ప్రాణ్యంతర్యామిగా ఉన్న భగవంతుణ్ణి పొందుతాడు. ప్రణవోపాసనం ద్వారా పరమపురుషుణ్ణి పొందించే ఈ విద్య ప్రణవోపాస్య పరమపురుష విద్య.